హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఆడ మగ ఇది కాకుండా సమాజంలో ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, హిజ్రా అని చెప్పేసి. సమాజంలో తను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఒక చిన్న చూపు అనేది ఉంటుంది. చదువులు ఎలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా, ఇవన్నీ కూడా మనలో ప్రతి క్షణం ఆలోచనలు అనేవి మెదులుతూ ఉంటాయి. ఈరోజు వాటన్నిటి మీద మాట్లాడడానికి మన స్టూడియోలో భూమి మనతో ఉన్నారు. తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు తను సమాజం కోసం ఏం చేయాలనుకుంటుంది అని చెప్పేసి తన లైఫ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో భూమిని వెల్కమ్ చెప్పేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ భూమి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ముందుగా ఓకే, మీ టీవీ ఛానల్కి, మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములండి. మీ యొక్క హిజ్రా రైట్స్ కోసం మీరు పోరాడుతున్నారు Yes, అన్నట్లయితే నేను విన్నాను. ఎస్ మ్యామ్. సో ఏంటి అసలు అది? అంటే యాక్చువల్గా అయితే నేనైతే ట్రాన్స్జెండర్లకి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు తెలిసిన వరకు ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. ముందుగా రేవంత్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ సమాజంలో ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వని అవకాశాలలో మళ్ళా ట్రాఫిక్ అసిస్టెంట్లు దాంట్లో కానీ, మార్షల్ దాంట్లో కానీ కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇస్తూ ట్రాన్స్జెండర్లకు కూడా జాబ్లు ఇస్తే అంతకన్నా మహాభాగ్యం ఏం లేదు రేవంత్ అన్నకి. ఎందుకంటే ప్రతి రిజర్వేషన్ అనేది ఇస్తే ప్రతి కాంపిటీషన్లో ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్జెండర్లు ఉంటారు. మా సమాజంలో మేము కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని మంచి జాబులు చేసుకొని సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటామని నేను రేవంత్ అన్నకి ఒక SMS రూపంలో నేను చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని ఇచ్చినప్పుడు మన ప్రభుత్వం మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఉంటుందని నా బ్లెస్సింగ్ ఎప్పటికి ఉంటుంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడే ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్లు ఇస్తూ ఎవరైతే కోర్టు కేసులలో రిజర్వేషన్లలో ఫైట్ చేస్తున్నారో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్లు ఇస్తూ ఉద్యోగాలు ఇస్తే అంతకన్నా మహాభాగ్యం లేదని నేను రేవంత్ అన్న గారికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. భూమి గారు, ఇంకొక థింగ్, 2020 ఆర్ 22 ఆ టైంలో మీరు ఒక అబ్బాయి మీద అగ్నెస్ట్గా కేసు గెలిచారు అని చెప్పేసి నేను విన్నాను. ఏంటది కేసు, ఏంటి అసలు? అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక ఘనత విజయం సాధించిన వ్యక్తి రాలంటే నేనే. గృహహింస కేసులోని విజేతగా విన్ అయిన రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇది విన్ అయినట్టు కొన్ని ఛానల్ వరకే తెలిసింది. ఎందుకంటే నేను తెచ్చిన ఆర్డర్ని ఇంట్లో బీరువాలో పెట్టుకొని భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఇంతవరకు నేను ఏ మీడియాలో చెప్పలేను, ఏ మీడియా ముందుకు వెళ్ళలేను. కొంత కమ్యూనిటీలో కొన్ని ఛానల్స్ వరకు తెలిసింది. ఎందుకు వెళ్ళలేదు? నేను తను లవ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నాను. హ్యాపీగా కాలం మంచిగా గడిచిపోతుంది, సంతోషంగా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది. కొన్ని సిచ్యువేషన్లలో తనది వచ్చి విజయవాడ, ఏలూరు. కొన్ని సిచ్యువేషన్లలో గొడవలు అయ్యాయి. గొడవలు అయితే మీకు చట్టాలు లేవు, న్యాయాలు లేవు, నువ్వేం చేసుకుంటావో చేసుకొని అన్నాడు. నా చదువుకున్న టాలెంట్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మనిషి కొట్లాడే హక్కు ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది. నాకెందుకు హక్కు ఉంటుందని నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో నేను ఆశ్రయించాను. తన మీద గృహహింస కేసు 498 కేసు వేశారు. నేను కోర్టు చుట్టూరు 2 సంవత్సరాలు తిరిగాను. ఎవ్వరు చేయని పోరాటం నేను చేశాను. ఆ పోరాటంలో నేను గట్టిగెక్కి భారతదేశ చరిత్రలో ఒక ట్రాన్స్జెండర్ ఒక భర్త మీద గృహహింస కేసేసి గెలిచిన వ్యక్తిని అంటే నేను. ఎందుకంటే నేను ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. మంచి మంచి టీవీ ఛానల్స్ ఆపర్చునిటీ వచ్చాయి. ఎందుకంటే సమాజంలో ఒక స్త్రీ ఒక కోర్టు ఎక్కి కేసు గెలవటానికి ఎంతో ఫైట్ చేస్తుంది. ఒక నార్మల్ ట్రాన్స్జెండర్, ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిలాగా మారిన అమ్మాయి ఒక రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకుందంటే నాకు చాలా సంతోషం. కానీ నేను కొన్ని సిచ్యువేషన్లలో ముందుకు రాలేకపోయాను. ఇంకా మీ మీడియాకు కూడా నేను చెప్పననుకున్నాను. ఈరోజు నా నోరు ఇప్పాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆర్డర్ గురించి చెప్తాను. ఖచ్చితంగా 2022-21 సంవత్సరంలో నేను గృహహింస కేసులో గెలిచిన వ్యక్తురాలంటే నేనే. ఓకే, అంటే
ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? యస్. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్‌లకి హక్కులు లేవు, చట్టాలు లేవు, న్యాయాలు లేవు. వీళ్ళ దగ్గరకు వచ్చి తినొచ్చు, మోసం చేయొచ్చు, సెక్స్ పరంగా హరాస్మెంట్ చేయొచ్చు, వాడుకోవచ్చని కొందరు క్యాండిడేట్లు మా దగ్గరకు వచ్చి తిని వెళ్తుంటే వాళ్ళందరినీ ఉదాహరణ తీసుకొని నా భర్త మీద నేను కేసు వేయడం జరిగింది. అది. ఓకే. ఎంతోమంది చనిపోయారు. రీసెంట్‌గా ఈ మధ్యనే చనిపోయారు. బిఫోర్ ఒక 6 మంత్, 4 మంత్ కింద ఎక్కువ ఈ ట్రాన్స్‌జెండర్‌లలో లవ్ ఫెయిల్ అయ్యడం, సూసైడ్‌లు చేసుకోవడం. ఎందుకంటే అందరు నాలాగా టాలెంట్‌తోని ఉండరు కదా! కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, కొందరు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా తనతోని కాలక్షేపం చేసి సరదాగా ఉండే వాళ్ళు ఉంటారు. నేనేం చేశా, కొంచెం చదువుకున్న దాన్ని కాబట్టి కొంచెం కమ్యూనిటీ సపోర్ట్ వల్ల, కొందరు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ కేసు గెలాలి, తనకి నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు మోసపోవద్దని నేను ఈ కేసు కేసు వేశాను. దానికి సపోర్టింగ్‌గా నాకు పెళ్లి చేసిన పెద్ద మనుషులు కానీ, ఫ్యామిలీ కానీ, నా కమ్యూనిటీ వాళ్ళు కానీ, వైజయంతి కానీ, రచన కానీ, మా గురువు వాళ్ళు కానీ కొందరు సపోర్ట్ వల్ల ఈరోజు కేసు విన్ అయ్యి ఒక భారత చరిత్రలోనే ఒక పేరుగాంచిన వ్యక్తి అంటే ఒక ట్రాన్స్‌జెండర్ భూమి. ఎన్ని రోజుల నుంచి మీరు దాచిపెట్టుకున్నాను, బీరువాలో భద్రంగా ఉంచుకున్నాను అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు బయట చెప్పాలనుకుంటున్నారు? మేడం, నేను కోర్టులో కేసు గెలిచిన సంతోషంలో ఇప్పుడు ఓడిపోయిన బాధల్లో మీ దగ్గరికి నేను వచ్చాను. నేను ఒక వ్యక్తి జీవితంలో గెలిచాను, ఒక వ్యక్తి జీవితంలో ఓడిపోయాను మేడం. ఎందుకంటే నేను చేసిన చాలా తప్పు. ఎందుకంటే నా భర్త కోర్టు కేసులో నాకు కోర్టు భరణం ఇచ్చింది మేడం. నెలకు 10,000 భూమికి నువ్వు చనిపోయిన దాకా, ఆమె చనిపోయిన దాకా ఖచ్చితంగా నెలకి భూమికి 10,000 ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వచ్చింది. నేను నా భర్త దగ్గర నుంచి ప్రతి నెలలో నేను 10,000 తీసుకునే టైంలో ఒక వ్యక్తి మళ్ళీ పరిచయం అయ్యాడు మేము. ఆ పరిచయం అవ్వడం వల్ల నేను కోర్టు ఆర్డర్స్ దాచిపెట్టుకొని, ఎందుకంటే నేను కోర్టు ఆర్డర్ బయట పడితే మళ్ళీ తను ఉన్నాడు కదా, నేను లైఫ్ లాంగ్ నేను బతుకున్న రోజులు నా కోర్టు ఆర్డరు నెలకి 10,000 ఇవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. 3 నెలలు నా భర్త ఇచ్చాడు. నా భర్త ఇచ్చిన తర్వాత లైఫ్లో నా మంచితనం చూసి, నా చదువు చూసి ఇలాంటి వ్యక్తి నాకు కావాలని మళ్ళీ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చాడు. ఆ పార్ట్నర్ రాగానే ఆ పార్ట్నర్ మాటిని నా భర్తకి డివోర్స్ ఇచ్చి తనతో 5 years నేను తనతో సహజీవనం చేస్తూ ఈరోజు మళ్ళీ మోసపోయి మీ ఛానల్ దగ్గరికి నేను వచ్చాను. జీవితంలో నేను ఓడిపోయింది నా భర్త విషయంలో కాదు, తన విషయంలో తను మోసం చేశాడు. ఇప్పుడు 9 months కింద నేను ఏదైతే ఒక వ్యక్తి చేతిలో నేను మోసపోయినా తను నన్ను మోసం చేశాడు. ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి నన్ను మోసం చేశాడు. ఆ రోజు నువ్వు భారతదేశ చరిత్రలో ఒక ట్రాన్స్జెండర్ ఒక భర్త మీద కేసేసి న్యాయ పోరాటం చేసి గెలిచినావు. ఇలాంటి అమ్మాయి నాకు కావాలని ఆ రోజు నన్ను లవ్ చేసి తనకు డివోర్స్ ఇచ్చిందాక చేసింది తినే. నా కేసు ఈరోజు బీరువాలో దాచిపెట్టింది కూడా ఈయనే. తను ఈరోజు నా కాడ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి నా కేసు గురించి నేను బయట చెప్దామని నేను వచ్చాను మేడం. నేను చేసిన చాలా తప్పే. ఎందుకంటే కోర్టు నుంచి ప్రతి నెల 10,000 తీసుకోవాల్సిన భరణం ఒక అబ్బాయి చేతిలో మోసపోయి, ఈ అబ్బాయి చేతిలో మోసపోయి నా భర్తకు డివోర్స్ ఇచ్చి ఈయనను పెళ్లి చేసుకున్నాను మేడం. ఈరోజు నన్ను 5 సంవత్సరాలు నన్ను వాడుకొని ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి రీజన్ ఇది. అయితే ఇప్పుడు మీ భర్త నుంచి వస్తున్న 10,000 ఆగిపోయాయా? లేదు మేడం, ఆగిపోయి 3 months తీసుకున్నా మేడం. కోర్టు నుండి మన రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి నా భర్త నుంచి భరణం నెలకు 10,000 నేను తీసుకున్న తర్వాత తను ఇంకొక అదర్ పర్సన్ పరిచయం అయ్యాడు. ఎందుకంటే సరే నేను చూసుకుంటాను, నీ భర్తకి డివోర్స్ ఇచ్చి నీ లైఫ్లోకి నేను వస్తానంటే ఒక అబ్బాయి కోదాడ మేలచెరువు అబ్బాయి, పేరు చెప్పను, ఆ అబ్బాయి నేను వస్తా అంటే సాఫ్ట్వేర్ అబ్బాయి మాటిని నా భర్తకి డివోర్స్ ఇచ్చినాక నేను తనతో ఇప్పుడు 5 years ఉన్నాను. 5 years ఉన్నాక జస్ట్ 9 months అయింది వీడిపోయి. నా కోర్టు ఆర్డర్ నేను ఎక్కడ చెప్పుకోలేకపోయాను. చెప్దామని నేను వచ్చాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను పోరాటం చేశాను, అన్నం నీళ్ళు లేకుండా కోర్టు మెట్లెక్కి. ఎందుకంటే ఈ కేసు గెలుస్తానా ఓడిపోతానా, కేసు గెలిచినాక మంచిగా హ్యాపీగా నా బతుకు నేను బతుకుతుంటే నా లైఫ్లోకి వచ్చి కేసు విన్ అయినావు కదా, నీకు వచ్చే భరణం నువ్వు తీసుకో, నీ భర్తకి డివోర్స్ నీకు లైఫ్ లాంగ్ నేను ఉంటానని తను వచ్చాడు మేడం. తను వచ్చి 5 సంవత్సరాలకి మళ్ళీ నన్ను మోసం చేసి వెళ్ళాడు. నేను ఓడిపోయినట్టే కదా, గెలిచింది ఎక్కడ? ఒక కోర్టు మెట్లు ఎక్కిన ఒక ట్రాన్స్ మహిళను తన చేతులు నేను ఓడిపోయాను. లేదు, మీరు ఎక్కడా ఓడిపోలేదు. మగవాడు అనేవాడు ఎప్పుడు కూడా అవకాశవాదని నేను అనుకుంటాను.
సో మీ లైఫ్ని మీరు చాలా హ్యాపీగా కంటిన్యూ చేస్తున్నారు, మీరు హ్యాపీగా కంటే చదువుకుంటున్నట్టు. మ్యామ్ ఒకటి మ్యామ్, నేను 2 సంవత్సరాలు చేసిన పోరాటము ఏ ఛానల్లో కనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రోజు విన్ అయినంటే అసలు ఎన్నో ఛానల్స్ నా దగ్గరకు రావాల్సింది. ఒక ట్రాన్స్ మహిళ ఒక భర్త మీద కేసు గెలవడం ఏంది అనేది ఎన్నో రాదు. తన వల్లనే కదా నేను ఏ మీడియాకు రాకుండా ఆ వచ్చిన పత్రాలు బీరువాలో దాచిపెట్టుకొని భద్రంగా తన కోసం నేనున్నాను. ఇప్పుడు నా పోరాటం ఎవరికి తెలియాలి మ్యామ్? నేను 2 సంవత్సరాల నుంచి అన్నం నీళ్ళు లేకుండా కోట్లు మెట్టు చుట్టూరు తిరిగిన ఆ పోరాటం ఎవరికి తెలియాలి? ఈరోజు తెలియాలని మీ సోషల్ మీడియాకి నేను వచ్చాను. నా పోరాటం అనేది 10 మందికి తెలియాలి. మాలాంటి ట్రాన్స్జెండర్ ఎవరిని మోసం చేయొద్దు, మాకు కూడా చట్టాలు హక్కులు అన్నీ ఉన్నాయి. ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచించి రాండి, ఆలోచించి వెళ్ళండి. నేను ఒకటే చెప్పాల్సింది.